కొత్తగా నిర్మిస్తోన్న విల్లాస్ లో పెద్ద ప్రహరీ గోడల నిర్మాణం వల్లే వరద నీరు బయటకెళ్లి పోలేకపోతోందని చుట్టుపక్కల విల్లాల్లోకి వస్తోందని ఎమ్మెల్యే కాళే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోకిల్లా పిఎస్ పరిధిలోని లాపోలోమా విల్లాస్ కి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీట మునిగిన లాపోలోమా విల్లాస్ ను ఎమ్మెల్యే కాళే యాదయ్య సందర్శించారు. దాదాపు 212 విల్లాస్ లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిపై శంకర్పల్లి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇరిగేషన్ అధికారులతో చర్చించి నీళ్లు బయటకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శంకర్పల్లి మండలం మోకిలా గ్రామంలో లాపల్లం విల్లాస్లో మరి ఇక్కడ వాటర్ బాగా స్టోరేజ్ అయిపోయి ఈ ఎడతెరిపి లేని వర్షం వల్ల మరి ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోకుండా అక్కడ రాయచందన్ విల్లాస్ ఏదైతే బిల్డర్ ఉన్నారో రాయచందన్ వాళ్ళు వర్కర్లు వాళ్ళు కట్టడం వల్ల నీళ్ళు అక్కడ పోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నీళ్ళు పోకుండా అడ్డం ఏదైతే వాళ్ళు ఎక్కువ హైట్తో కట్టిందో దాంతో ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అయిపోయి ఇక్కడ ఇది ఒక 20 ఏళ్ళక కరెంటు లేకుండా 20 ఏళ్ళ కరెంట్ 20 ఏళ్ళకు నీళ్ళు లేవు, కరెంటు లేవు. 2 రోజుల నుంచి ఇబ్బంది